తర్వాత 3 నెలల వెళ్ళి 5-6 ఐటమ్స్ సప్లై all these female అందరూ 5-6 మెంబర్ ఉన్నారా? 1 2 3 4 5 మెంబర్స్ లేడీస్ సార్ 1 మెంబర్ 6 ఉన్నారు. ఇలాంటి మన రిజర్వ్ నుంచి ఉంటే మేల్ మెంబర్ ట్రై చేస్తాం. ఇంకా మేల్ మెంబర్ రిజర్వ్ లో ఉంటే ఇంకొక ఇస్తాం ఈవీఎం క్యాండిడేట్. అదర్వైజ్ మీరు హెల్ప్ చేసుకోండి. ఓకే రైట్. అదే మీరు చెప్తే అర్థమైంది. జనరల్గా చెప్పండి. సరే సార్ పీపుల్ మీరు పార్కింగ్ అరేంజ్మెంట్ సో వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఏదైనా చెక్ ఉంటే చెక్ చేసి రిప్లేస్మెంట్ ఏదైనా రిప్లేస్ చేస్తారు. పెట్టుకున్నారు అదే ఏం ఉంటాయి కదా ఉంటారు సార్. మొబైల్ 2 రూపాయలు దూరం ఉంది. ఎంత టైం పడుతుంది? 6 కిలోమీటర్స్ సార్. 2 అవర్స్ రోడ్ లాగలేదా? రోడ్డు కొద్దిగా తక్కువ సెక్టర్ వస్తుంది మీరే కదా. మీ మొబైల్ పోలీస్ బందోబస్తు చూసారా? మాట్లాడారా? 40 మైక్రో ఆర్డరింగ్ చేశాం కదా. అక్కడ లోపల అది ఇంటర్నెట్ కాకపోవచ్చు లొకేషన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జిల్లాలో కూడా మన స్టేట్లో తెలుసు కదా, ఈ 4th ఫేజ్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు P-1 డే తిరుపతి డిస్ట్రిక్ట్లో తిరుపతి పార్లమెంట్ సంబంధించి 6 సెగ్మెంట్స్, అదేవిధంగా జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత P-1 డే ఈరోజు డిస్పాచ్ ఆఫ్ పోలింగ్ పార్టీస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో 2140 పోలింగ్ స్టేషన్లో, అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న రూట్లు, సెక్టర్ ఆఫీసర్స్ అక్కడ మొబైల్ ఎస్కాట్, రూట్ మొబైల్స్ విత్ పోలీస్ ఎస్కాట్ ఈ పోలింగ్ పార్టీ పంపించడం జరుగుతుంది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో 7 చోట్ల ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి పోలింగ్ పర్సనల్ రావడం, అటెండెన్స్ తర్వాత పోలింగ్ పార్టీస్కి ఇవ్వాల్సిన మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయో ఈవీఎంస్, తర్వాత స్టాట్యూటరీ నాన్ స్టాట్యూటరీ మెటీరియల్స్ ఇచ్చి తర్వాత లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ఉదయం వాళ్ళు రావడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతున్నాయి. ఇంకా వచ్చే 2-3 గంటల్లో డిస్ట్రిబ్యూషన్ పూర్తి అయిపోతాయి. వాళ్ళు లంచ్ చేసిన తర్వాత పోలీస్ ఎస్కాట్లో వాళ్ళని అన్ని పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లో అన్ని విధంగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ పార్టీ నైట్ స్టే చేయడానికి ఇక్కడున్న సౌకర్యాలు ఏర్పాటు చేయడం, బిఎల్ఓ సహకారంతో సెక్టర్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈచ్ పోలింగ్ స్టేషన్లో కనీసం 2-3 కార్యక్రమాలు. ఒకటి ఏంటంటే ఎండాకాలంలో రేపు ఓటింగ్ జరుగుతుంది, మధ్యాహ్నం కూడా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి 7 o'clock to 6 o'clock టైం ఉంది కాబట్టి అక్కడ సమయాన వేసి ఇక్కడ షెడ్ ఏర్పాటు చేసుకోవడం, మంచినీళ్ళు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం, వాష్రూమ్ ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అంటే హెల్త్ క్యాంప్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఓఆర్ఎస్ అదేవిధంగా ఐవీ ఫ్లూయిడ్స్ అన్ని కూడా అందుబాటులో ఏర్పాటు చేయడం. ఈచ్ మండల స్థాయిలో 108 అంబులెన్స్ ఉంటుంది. పిఎస్సి డాక్టర్ ఈచ్ పోలింగ్ స్టేషన్తో మ్యాప్ చేసి ఉన్నాం కాబట్టి అక్కడ పోలింగ్ పర్సనల్ అదేవిధంగా ఓటర్స్కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఓటర్ లిస్ట్, పోలింగ్ స్టేషన్, ఈవీఎం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రేపు ఉదయం నుంచి ఓటింగ్ ఏర్పాటు చేయడానికి అన్ని పూర్తి చేశాము. ముఖ్యంగా ఇవన్నీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో చేస్తున్నాం. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాము, తర్వాత డిస్పాచ్ అవుతుంది, అక్కడ పోలింగ్ ఏజెంట్ ఉంటారు, వాళ్ళు కూడా గమనిస్తారు. రిటర్నింగ్ అయిన తర్వాత మరి స్ట్రాంగ్ రూమ్లో పోల్డ్ ఈవీఎం రేపు ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం ఇక్కడ నుంచి మళ్ళీ కౌంటింగ్ సెంటర్
ఏదైతే తిరుపతిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో అక్కడ పోలీస్ ఎస్కార్ట్లో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అన్ని ప్రోటోకాల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో జరుగుతాయి. ఏ క్యాండిడేట్స్కి ఎవరికి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ కాంటాక్ట్ చేయాలి. మేము ఎప్పటికెప్పుడు జిల్లా స్థాయి నుంచి ఇన్స్ట్రక్షన్ గైడెన్స్ ఇస్తుంటాము. అదేవిధంగా కొంతమంది ఎట్లా రావాలి అంటే కనీసం ఒక డాక్యుమెంట్తో రావాలి. ఎపిక్ కానీ అదర్ 12 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆధార్ కావచ్చు, బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, అన్ని డాక్యుమెంట్స్ అట్లీస్ట్ ఒక డాక్యుమెంట్స్తో వస్తే అప్పుడు ప్రిజైడింగ్ ఆఫీసర్ చెక్ చేసి వాళ్ళని ఎలా చేస్తారు. ఎక్కడ కూడా ఇంపర్సనేషన్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వెంటనే పోలీస్ కేసు నమోదవుతుంది. ప్రిజైడింగ్ ఆఫీసర్ పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ప్రాసిక్యూషన్ మొదలు పెడతారు, ఎఫ్ఐఆర్ మొదలు పెడతారు. అదేవిధంగా ఇండెలిబుల్ లింక్ కరెక్ట్గా మన పోలింగ్ పార్టీ చెక్ చేస్తారు. ఏదో ఒక చోట ఓటింగ్ చేసి మళ్ళీ ఇక్కడ రావడం జరిగిందా ఇవన్నీ కూడా చెక్ చేస్తాము. ఈ సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అమల్లో ఉంటాయి. అన్ని చెక్ పోస్ట్, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్, స్టేషనరీ స్టాటిక్ చెక్ పోస్ట్ అన్నీ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా అమల్లో అవుతాయి. ఎక్కడ కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ విల్ అపీల్ ఆల్ ద ఓటర్స్ ఇన్ ద సులూరుపేట కాన్స్టిట్యుయెన్సీ. అదేవిధంగా మన జిల్లాలో 18,12,000 మంది ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం తీసుకొని రేపు బయటికి రావాలి, పోలీస్ స్టేషన్లో వచ్చి ఓటు హక్కు వినియోగించవలసింది కోరుకుంటున్నాను.